జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, చిరంజీవి గారు ఏదో ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తాతగారుల గురించి అడిగినప్పుడు యాంకర్ సుమ గారు ఫస్ట్ వాళ్ళ అమ్మగారు నాన్నగారిని అడిగితే చెప్పారు. ఆయన బలానా డిపార్ట్మెంట్లో జాబ్ చేశారు, రిటైర్ అయ్యారు, మంచి పేదలకి దానం చేసే మనిషి. మా ఇంట్లో 2 అమ్మమ్మలు ఉండేవారు. ఆయనకి కోపం వస్తే మూడో ఆవిడని కూడా ఆవిడకి ఎవరు లేరని చెప్పి జాలిపడి జారదీసి ఆవిడ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. 3, 4, 5 ఎన్ని ఉన్నాయో తెలీదు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు అవి అని చెప్పారు. జనాలు ఆయన గొప్పవాడు, దాన ధర్మాలు చేస్తాడు, లేదు అంటే ఆయన మంచిగా అందరికి ఉపకారాలు చేస్తాడంటే ఎవ్వరు చప్పట్లు కొట్ల. ఆవిడ రెండో భార్య ఉంది, మూడో భార్య ఉంది, 4 ఉందో 5 ఉందో తెలియదు అని చెప్పంగానే జనాలు కేరింతలు కొట్టి చప్పట్లు కొట్టారు. అంటే జనాలు కూడా ఎలా ఉన్నారు అంటే, మంచి చెప్తే ఎవడు చప్పట్లు కొట్టట్లా, ఏదో ఒకటి జనానికి స్పైసీనెస్ కావాలి కాబట్టి అలా మాట్లాడి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. రెండోది, ఆడపిల్లల గురించి మాట్లాడుతూ నాకు ఇంట్లో చూస్తుంటే ఇంటి నిండా ఆడపిల్లలే, ఎటు చూసినా హాస్టల్లో వార్డెన్ లాగా అనిపిస్తుంది, ఈసారన్నా చరణ్ బాబు అబ్బాయిని కంటే బాగుండు అన్నారు. దాన్ని పెద్ద న్యూస్ చేసేసి జనాలు దాన్ని ఏదో తప్పు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. మన దగ్గర ఏది లేదు అది కావాలనుకోవడం ఏ మనిషి అయినా సర్వసాధారణమైన, మెగాస్టార్ అవని, దేవుడు అవని, ఇంకోళ్ళవని, ఎవరైనా సరే వాళ్ళ ఉనికి చాటుకోవాలి అంటే ఇంటికి మగవారసుడు అనేవాడు కావాలి అనుకోవడంలో తప్పు లేదు. ఇంటి నిండా మగపిల్లలు ఉంటే చిరాకు వస్తుంది ఆ ప్యాంట్ షర్ట్లు చూసి, ఆడపిల్లలు ఉంటే బాగుండు అనుకుంటారు అందరూ. ఏది లేదో అది కావాలనుకోవడం తప్పు కాదు. దాన్ని ఎవరు భూతద్దంలో చూసేసి చిరంజీవి గారు అంతటి వాళ్ళు ఇలా అంటామా, దానికోసం చర్చలు పెట్టేసి దాన్ని ఇంకో దృష్టితో చూడొద్దు. ఎందుకంటే ఆయనకి మొత్తం 4 ఆడపిల్లలు, మనవరాళ్ళు, ఈ పాపతో కలిపి 5 మనవరాళ్ళు. అటు చూస్తే మళ్ళీ కూతురు వాళ్ళు 3 ఇంటి నిండా ఆడపిల్లలు కనిపిస్తున్నారు కాబట్టి అలా అన్నారు. మా ఇంట్లో కూడా 7 మగపిల్లలు. మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు, ఒక్కళ్ళు కూడా కనీసం ఆడపిల్లలు లేరు, ఏ ముచ్చట ఉంటుంది, ఏ ఫంక్షన్ చేసుకున్నా ఒక ఆడపిల్ల కూడా లేకపోతే, ఫంక్షన్లు చేసుకున్నా కూడా ఒక్క లంగా జాకెట్ వేసుకుని, పట్లంగా జాకెట్ వేసుకుని తిరుగుతుంటే ఆడపిల్లలు ఎంత ముచ్చటగా ఉంటుంది అని చెప్తారు. మా అమ్మగారు కూడా 6 ఆడపిల్లలు అయితే మగపిల్లాడు లేని లోటు ఎంత కనిపిస్తుందో, పెళ్ళిళ్ళప్పుడు ఏదన్నా మంచి చెడు అప్పుడు మగపిల్లలు అనేది ఉండాలి కంపల్సరీగా ఇంటికి. ఏదైనా కానీ ఆడపిల్లలకి ఇంటి నిండా ఆడపిల్లల లంగాలు, ఓణీలు ఇవే కనిపిస్తుంటే ఒక మగపిల్లాడు ఉండాలి అనుకునేవాళ్ళం మా అమ్మగారు. ఏది లేదో మన దగ్గర అది కావాలనుకోవడంలో తప్పు కాదు. దాన్ని కాంట్రవర్సీ చేసి చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇలా అంటామా, ఇలా అంటామా, ఇలా అంటామా అంటే, ఇప్పుడు చూడండి బాలకృష్ణ గారు ఈ రోజు కూడా బాలయ్య బాబు అంటే మంచి డ్యాన్స్లు వేస్తారు, ఫైట్లు చేస్తారు, మంచిగా హీరో లాగానే చేస్తున్నారు ఆయన ఈ వయసుకి. ఆయనతో పాటు చేసిన హీరోయిన్లు ఎవరైనా రాధ గారు కానీ, సుహాసిని గారు కానీ ఇంకా హీరోయిన్లుగా చేస్తున్నారు ఎవరైనా? హీరో అనేసరికి 100 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళ హీరోయిజం కనిపిస్తూ ఉంటుంది. హీరోకున్న పబ్లిసిటీ హీరోయిన్కి కనిపిస్తుంది ఎక్కడన్నా? వాళ్ళ ఇంట్లో ఉన్నదంతా ఆడపిల్లలే కాబట్టి హీరో అంటే ఆ రకమైన ఉంటుంది కాబట్టి చెప్పడంలో తప్పు లేదు అంట. చిరంజీవి గారు మాట్లాడిన విధానంలో వాళ్ళ దగ్గర ఏది లేదో అది కావాలనుకుంటున్నారు ఆయన. అంతేగాని దాన్ని పెద్ద యుద్ధం చేసేసి చర్చలు పెట్టేసి ఆ బ్రేకింగ్ న్యూస్ లాగా వేసేసి దానికోసం అని చెప్పి రాద్ధాంతాలు చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని చెప్పి నాకు కొంచెం భయంగా ఉంది. అంటే సహజంగా ఆలోచిస్తున్నారే, దానికోసం న్యూస్ వాళ్ళు బయటకు వచ్చేసేసి అసలే ఆడపిల్లలను చంపేస్తున్నారు. చిరంజీవి గారు మాత్రం ఇప్పుడు వచ్చి అంటే ఇంకా చంపేస్తారు ఆడపిల్లలని. అంటే ఎవరి పిల్లల్ని ఎవరు చంపుకోరండి. ఎవరి దగ్గర ఏది లేదో అది కావాలనుకోవడం కూడా తప్పు కాదు. పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఏంటి అంటే ఎవరైనా మనం సమానమే అని చెప్పుకోవచ్చు. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అనేది చాలా గ్రేట్ అని నేనైతే అంటాను. ఆడపిల్లలు అనేది కొన్ని ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఆడపిల్లలు పుట్టారనుకోండి, బ్యాంక్ ఉద్యోగాలు చేసుకుంటారు, లేకపోతే LICలో పని చేసుకుంటారు, కలెక్టర్ అవ్వచ్చు, IPS ఆఫీసర్లు అవుతున్నారు. దేంట్లోనూ తీసిపోకుండా అన్నిట్లోనూ ర్యాకెట్లోకే మన ఆడపిల్లలు వెళ్ళారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సినీ ఇండస్ట్రీ అనేసరికి హీరోయిజం అనేది ఒకటి ఉంది. అక్కినేని వంశం, లేకపోతే చిరంజీవి గారి వంశం, అటు ప్రభాస్ వంశం అనేసరికి మగపిల్లలే వస్తారు చూడండి.
కృష్ణరాజు గారి వంశం అంటే ఎవరు వచ్చారు? ప్రభాస్ గారు తప్ప ఎవరైనా వచ్చారా ఆడపిల్లల ఇంట్లో? అది ఎందుకు ఆలోచించుకోవట్లేదు జనం? బయటకు వచ్చేసి చిరంజీవి గారు లాంటి వాళ్ళు అనగానే ఇంకా ఆడపిల్లలందరినీ చంపేసేట్టు, చిరంజీవి గారు ఈ మాట మాట్లాడంగానే ఆయన్ని ఇంకా ప్రజలందరూ ఇంకా బయటకు తీసుకొచ్చేసి పెళ్ళాలని ఇంకా ఇళ్లకు పంపించేసేట్టు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా ఆడపిల్ల ఇంటికి వెలుగు. మన దగ్గర ఏది లేదో అది కావాలనిపిస్తూ ఉంటుంది. అంతేగాని నేనేం చిరంజీవికి ఫ్యాన్ అని చెప్పట్లేదు. జస్ట్ ఏ హీరో అయినా మాట్లాడేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మన దగ్గర ఏది లేదో అది చెప్పడం సర్వసాధారణ విషయం కాబట్టి ఆయన చెప్పారని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఓకేనా? ఆడపిల్లలు మళ్ళీ పుడుతుందేమో భయం వేస్తుంది అంటే హీరో పాత్రలో ఆయన ఉన్నారు కాబట్టి హీరోగా మనవాడు వస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ లేకపోతే ఆయన ఆడపిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తారో, వాళ్ళ కూతుర్ని ఎంత ఇదిగా చూసుకున్నారో. ఉపాసన ఆడపిల్లల వాళ్ళ ఇంట్లో అందరూ ఆడపిల్లలే. మరి ఇప్పుడు వాళ్ళందరూ డైరెక్టర్లు అపోలో దానికి. మరి ఎవరు దేంట్లో తీసిపోతున్నారు? ఆడపిల్లలు తీసిపోరు, మగపిల్లలు తీసిపోరు. కానీ సినీ ఇండస్ట్రీ అనేసరికి, చిరంజీవి వంశం అనేసరికి అలా నిలబడాలి కాబట్టి వాళ్ళ వంశం దాని గురించి ఆయన కోరుకున్నారు. దానికోసం పెద్ద చేయమక్కండి. ఓకేనా?